అనంగా ఒక పెద్ద నగరం ఉన్నదట. నగరము, ఊర్లు అవి ఇవి ఉన్నాయట. అయితే దానికి ఒక రాజు ఉన్నాడట. రాజు ఉండట. ఇక రాజు మంచిగా పరిపాలిస్తుంటాడట. రాజు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారట. మంచిగా పంటలు పండుతాయట, రకరకాల పంటలు పండుతుంటాయి, మంచిగా ధాన్యాలు కోళ్ళు ఇట్లా ఓళ్ళు ఒకటి ఇస్తే వాళ్ళు ఇంకొకటి మార్చుకుంటారు అన్నట్టు. పైసలు ఇచ్చి కొనుక్కునే కాలం కాదు అది. ఏమున్నా వడ్లు ఇస్తే ఇంట్లో పండ్లు ఇవ్వడము, పండ్లు ఇస్తే లేకపోతే గోధుమలు ఇస్తే పెసర్లు ఇస్తే కందులు ఇచ్చుడు, మినుములు, ఇట్లా ఒక పంట ఒకళ్ళు ఏది అవసరం ఉంటే అది ఇంట్లో వాడుకోవడానికి వాళ్ళు మార్చుకునేటోళ్ళట. అట్లా విపరీతంగా పంటలు పండేదట నగరంలో. ఆ రాజు మంచిగా పరిపాలిస్తున్నాడు. రాజుకు ఒక కొడుకు పుట్టిండు. వాడు పెరుగుతున్నాడు. వాడికి విపరీతమైన తిక్క ఉంటుందట వాడికి, ఆ పిల్లగాడికి. ఇక తిక్క అంటే మామూలుగా కాదు. ఇక వాడు ఒక 10-12 ఏళ్ళు వచ్చేదాకా మంచిగానే ఉన్నాడు. తర్వాత ఏంటంటే పెద్ద మనుషులు అంటే ఇష్టం లేకపోవుడు, పెద్దవాళ్ళని అంటే ఇష్టం లేకపోవుడు స్టార్ట్ అయిందట. ఇట్లా 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 తండ్రి పెద్ద మనిషి అయ్యిండు. వీడికి ఒక రాజు అయ్యే అర్హత వచ్చింది. వాళ్ళు ఆయన తండ్రి ఏం చేసిండు, ఇక చేతగాని కాలం వచ్చింది కదా, కొడుకును రాజుని చేస్తా అని చెప్పేసి ఆయనతో రాజుని చేసిండు. రాజుని చేసిన తర్వాత కొద్ది రోజులు అటో ఇటో ఓపిక బట్టి ఏం చేసిండట, ఈ పెద్ద మనుషులంతా పిచ్చి పిచ్చి చేస్తారు, ఊరికే సతాయిస్తుంటారు. ఇది ఇట్లా అది అట్లా, ఇది ఇట్లా చెయ్యి అది అట్లా చెయ్యి, ఇటు పోతే తప్పు అటు వస్తే తప్పు, ఇట్లా అంటుంటారు. పెద్ద మనుషులను మొత్తం చంపేయాలి. ఫస్ట్ తన తండ్రిని రాజునే చంపేయాలి. రాజుని ఒక్కడిని చంపేస్తే బాగుండదు కదా. ఏం చేసిండు, నగరంలో ఉన్న పెద్ద మనుషులను అందరినీ చంపేయమని వాళ్ళ పిల్లలకు ఆదేశించు. తన తండ్రిని చంపేస్తా అని, రాజుని చంపేస్తా అన్నాడు. తర్వాత నగరంలో ఉన్న ప్రజలందరికీ చెప్పిండు, చిన్న వయసు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను చంపేయమని. ఆయనతో ఏం చేస్తారు, రాజాజ్ఞన. రాజు అయ్యిండు కదా ఆయన. రాజాజ్ఞ ఫస్ట్ తన తండ్రిని చంపేసిండు, తల్లిదండ్రిని చంపేసి, ఇక మిగతా వాళ్ళందరికీ చెప్పిండు కదా, తప్పదు, చంపకుంటే వీళ్ళని చంపేస్తామన్నాడు ఆయన. మీరు చంపలేదనుకో మిమ్మల్ని మేము చంపుతాం అనగానే అందరు ఏం చేసిండ్రట, ఆయనతో తల్లి ముసలోళ్ళని చంపేసిండ్రట. అంతా యువకులకు పుట్టిన పిల్లలే, యువతులు పిల్లలు. ఇక ఇంతే ఉన్నారు ఇక. అసలు ఆ నగరంలో పెద్ద మనుషులే లేరు ఇక. అయిపోయినాక కొంతకాలం గడిచిపోయింది. అటో ఇటో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచిగానే నడిచింది. పంటలు పండుతున్నాయి, అంత అవుతున్నాయి. తర్వాత పంటలు అనేది తగ్గిపోతున్నాయి. పంటలు వండుడు లేదు, వస్తు మార్పిడి లేదు. ఏమన్నా ఉంటేనే కదా వస్తు మార్పిడి అయ్యేది. ఇప్పుడు గోధుమలు పండితే నువ్వులు పండితే వాళ్ళు మార్చుకుంటారు. అది పంట లేకపోయినాక ఏం మార్చుకుంటారు, ఎక్కడి నుంచి వాళ్ళు తింటారు ఇక. ఇట్లా నగరంలో మొత్తము ఆకలి, దాన్ని ఏమంటారు, ఏమి లేకుండా అయిపోతుంది. ధనము ధాన్యం ఇవన్నీ ఉంటున్నాయి, ఇక అవి కూడా కొంతకాలానికి అవి కూడా అయిపోతాయి. ధాన్యం పోతుంది కదా, ధాన్యం పోతే ధనం కూడా పోయినట్టేనే. ధాన్యం ఉంటేనే దాన్ని అమ్ముకుంటే ధనం వస్తుంది. ఒక ధనంతో ఏం చేసుకుంటారు వీళ్ళు. ఇట్లా పాపం నగరం అంతా ఆగమైపోతుంది, కల్లోలం అవుతున్నది. రాజుగారు ఆజ్ఞ వేస్తున్నాడు అందరికీ, ఇవి గోధుమలు తేయండి, నువ్వులు తేయండి, మినుములు తేయండి, పెసర్లు తేయండి, రాసులు పోయండి, అయిపోతున్నాయి అని. ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గర కూడా పంట లేదు. వాళ్ళు వేసినా వండుతలేదు, యువకులు వేస్తే వండుతలేదు. అయితే ఆ నగరం మొత్తం ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక మొత్తం అసలు ఎవ్వరు పంటలు పండకుండా అయిపోయింది. కానీ ఒక యువకుని పంట మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఆయనకు ఒక 10 ఎకరాల వరకు ఉన్నది, మంచిగా పండిస్తాడు. దాదాపు కొందరికి అందేటట్టు చేస్తున్నాడు. అయితే అందరికీ డౌట్ వస్తుంది, మాదన్ని పంటలు పండుతలేవు, నీ ఎట్లా పండుతున్నాయి, నువ్వేం చేస్తున్నావు, నీకు ఇటుకేంది అని ఆయనను రోజు అందరూ అడుగుతున్నాడు. పొలం దగ్గరికి పోతే, ఇంటికి పోతే, ఇట్లా 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 రాజుకు తెలిసింది విషయం. రాజుకు తెలిసి ఎట్లా వండుతుంది వీడి దగ్గర పంట, మన అందరి దగ్గర వండింది వీడి దగ్గర ఎట్లా వండుతుంది అని అనుకొని వాడిని ఒకసారి మన దగ్గర తీసుకురండి అని ఆజ్ఞ చేసిండడు. ఏంగానే ఆయన భటులు పోయి ఆయనకు చెప్పిండట, నువ్వు ఇట్లా వెంటనే రాజు దగ్గరికి రావాలి, నువ్వు ఒక్కడే నగరం మొత్తంలో ఎవరి పంటలు వండుతలేవు, నీ పంటనే వండుతుంది, ఆ విషయం ఏందో తెలుసుకోవడానికి నిన్ను రమ్మన్నాడు రాజు అనగానే సరే అని చెప్పి ఆయన రాజు దగ్గరికి పోయింది. అయితే జరిగిన విషయం ఏంటంటే,
ఆయన వాళ్ళ తండ్రిని చంపుకోలే, తల్లిదండ్రిని చంపుడు ఆయనకి ఇష్టం లేదు, ఆ యువకుడికి. రాజు అప్పుడు ఆజ్ఞ చేసిండు కదా అందరి పెద్ద మనుషులను చంపేయాలని. అయితే ఈయన ఏం చేసిండు, భూమిలో ఒక పెద్ద సొరంగంలాగా తవ్వి అండ్ల తల్లిదండ్రులు ఉంచండి. తెలిస్తే రాజు వాళ్ళని చంపేస్తాడు కదా, తల్లిదండ్రులను చంపుతాడు, యువకులను చంపుతాడు, కుటుంబాన్ని చేస్తాడు అని చెప్పి పెద్ద సొరంగం చేసి భూమిలో ఇంటి కింద తల్లిదండ్రులను దాచిపెట్టుకున్నాడు, చంపుడు ఇష్టం లేకుండా. అయితే ఈ పంటలు ఎట్లా వండుతాయి అంటే పెద్ద మనుషులకు అన్నీ తెలుసు కదా, ఏ పంట ఎప్పుడు వేస్తే వండుతుంది, ఏది వేస్తే వండుతుంది, వాటిని ఎట్లా దాచిపెట్టాలి, ఏమి చెయ్యాలి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ తండ్రి ఈ పిల్లగానికి కొడుకు చెప్తున్నాడు, ఈ కొడుకు పంట మంచిగా పండిస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అటో ఇటో 4-5 ఏళ్ళు వండినాయి, తర్వాత పంటలు వండకుండా అయిపోయింది, చెప్పేవాళ్ళు లేక పంటలు వండకుండా. కానీ ఈ పిల్లగానికి మాత్రము తల్లిదండ్రి అప్పుడప్పుడు ఆయన లోపలికి పోయో వీళ్ళు కొద్దిగా బయటకు వచ్చో తన కొడుకు విషయాలు చెప్పుడుతోటి ఆ కొడుకు మంచి పంట తీస్తున్నాడు. రాజు దగ్గరికి పోయిండు, రాజు పిలిచిండు కాబట్టి రాజు దగ్గరికి పోయిండు. రాజు దగ్గర పోయినాక రాజు అడిగిండు, ఏం సంగతి, ఇది ఎట్లా పంట పండుతుంది, కారణం ఏంది అది అన్న తర్వాత ఏమన్నాడట, అయ్యా మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు మీకు తెలియదు ఏం పంట అనేది, మాకు తెలియదు, మీరందరినీ పెద్ద మనుషులను చంపే అని అంటారు, అందరూ చంపారు. ఇప్పుడు మనకు ఎట్లా తెలియాలి, ఏ పంట వేస్తే ఏంది, ఏది వేస్తే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి రాజా, మనం అందుకే ఇట్లా ఆకలితోటి కొట్టుమిట్టాడుతున్నాం మనము. కరెక్టే, కానీ నువ్వు ఎట్లా వండిస్తున్నావు చెప్పు, లేకపోతే నేను ఇప్పుడు మెడ నరికేస్తా అని చెప్పి కత్తి తీసుకొచ్చి మెడ దగ్గర పెట్టిండు. చెప్పంగానే ఏమన్నాడంటే, రాజా అందరు తల్లిదండ్రులు చంపేయమని మీరు ఆజ్ఞ వేసిండ్రు కదా, అందరూ భయానికో భక్తికో చంపేసిండ్రు, కానీ నేను చంపుకోలే, మా అమ్మ నాన్నను నేను చంపలే. అవునా, ఎక్కడుంచినవరా మరి అని అనగానే మా ఇంటి కిందనే ఒక పెద్ద సొరంగం తోడుకొని అండ్ల వాళ్ళ నుంచి మా నాన్నని నాకు ఆ పంట గురించి చెప్తున్నాడు, నాకు కూడా మీలాగానే అయ్యేది, మీరందరూ నగర ప్రజలంతా ఎట్లా పంట పండియకుండా అవస్థపడుతున్నారో నా పని కూడా గట్లే. కానీ మా నాన్న నాకు ఖాతకు ఇది ఇట్లా వేయరా, అది అట్లా వేయరా, ఇది ఇట్లా చేయాలరా, అది అట్లా చేయాలరా అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను, నాకు కూడా తెలియదు అవి పంటలు ఎట్లా అని. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుంటేనే రేపు మన భవిష్యత్ తరాలకు మనం చెప్పగలుగుతాం, మన పిల్లలకు చెప్తాం, వాళ్ళు పండిస్తారు. ఇప్పుడు మనమే మన తల్లిదండ్రులను చెప్పుకొని మనమే ఏం చేయలేకపోతే మన పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు. అట్లాంటప్పుడు ఇంత మన రాజ్యం కూడా శత్రు రాజులు వచ్చి ఆక్రమించుకొని ఆగం చేయరా రాజా, ఆక్రమించుకోరా వాళ్ళు. మనం అన్నీ ఆలోచించుకోవాలి, ధనం ధాన్యం అన్ని సమృద్ధిగా ఉంటేనే నగర ప్రజలు సైనికులు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఎవరు వచ్చినా ఎదుర్కోగలుగుతాం మనం. అట్లాంటప్పుడు ఇట్లా అయిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం బలహీన పడిపోతే ఇతర రాజులకు మన మీద వచ్చేటందుకు వాళ్ళకు సందవుతుంది. మన దాంట్లో మనం గట్టిగా ఉంటే ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు కదా రాజా, నేను చెప్పినాను మీరు ఏమనుకోకుండా, కానీ నేను చేసిన పని అయితే ఇది రాజా అన్నాడు. అనగానే రాజుకంతా అవమానంలాగా అనిపించిందట. సీగంత చిన్నోడే కదా, ఏవో మామూలు రైతు, ఒక రాజుకి ఇంత చెప్పిండు అంటే ఆయనకు ఎట్లా అనిపిస్తుంది, అనిపించి ఆయనతో తలకాయ కిందకి వేసుకొని, అదే తప్పురా, నిజమేరా, తల్లిదండ్రులను చంపమని నేను పిచ్చి ఆజ్ఞ వేసిన, రేపు తరతరాలు కూడా ఎంతో కష్టపడవలసిన పరిస్థితి ఇది, మనకు తెలుస్తేనే కదా మన పిల్లలకు చెప్పుకునేది. మనం మన పెద్దవాళ్ళు మనకు చెప్తే మనం మన పిల్లలకు చెప్తాం, వాళ్ళు 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 తరతరాలు చెప్పుకుంటారు. నిజమే, వేరే రాజులకు కూడా ఇది సంద అవుతుంది మన మీద, అరే మీ అమ్మ నన్ను తీసుకొని రాపోరా అన్నాడు. అనగానే ఇంత మరి ఏం చెయ్యరు కదా రాజా అని ఒప్పందం చేసుకున్నాడు. ఏం చెయ్యరా, ఇప్పటి నుంచి ఎవరిని చంపుకోకుండా ఆనందంగా ఉందామని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని అడిగిండు, ఈ పంట విషయం చెప్పు, ఇట్లా నీ కొడుకు ఒక్కడికే కాదు అందరికీ చెప్పు, అంటేనే సాధ్యమైనంత వరకు చెప్తా రాజా అని చెప్పి అక్కడనే ఉన్నప్పుడే చెప్పిండట. ఇప్పుడు మనం పొలాలు వేసుకుంటప్పుడు వరి ఏం చేస్తారు, వరి మంచి గట్టి గట్టి వడ్లన్నీ తీసిపెట్టి వాటిని ఓ దగ్గర పెట్టి 6 నెలలు అయిన తర్వాత వాటి మంచిగా గట్టిగా అవుతుందంట, ఇస్తుంది, బలంగా అవుతుంది. దాన్ని నీళ్ళలో నానబోసి నారొచ్చిన తర్వాత వాటి మొలకలు వస్తాయి, మొదలు నారు వస్తుంది, ఇట్లా మొలక రాగానే దాంట్లో చిన్నగా నారు మొదలవుతుంది. నారు మొదలైనాక ఇంత పొడుగు అయినాక వాటిని ఇట్లా ఈ పత్తి ఒక రకంగా వేయాలి, పెసర్లు ఒక రకంగా వేయాలి, ఇట్లా రకరకాల పంటలు మనము వేసుకుంటాం రాజా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అవి నా కొడుకు చెప్పుకున్నా, నేను ఇంట్లో ఏం లేదనగానే అప్పుడు ఆయన రాజుకు మంచిగా అనిపించి అందరూ కూడా
ఆయన చెప్పిన దాన్ని వినుకుంటూ మంచిగా పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నారట. కథ కంచికి మనం ఇంటికి.